హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేనైతే అరకులో ఉన్న ఇప్పుడు ఒక ప్లేస్కి అయితే వెళ్తున్నాము. ఇది వచ్చేసి అరకు నుండి ఆ ప్లేస్కి 15 కిలోమీటర్ల దూరం అయితే ఉందంట. న్యాచురల్ అరకులో అయితే సూపర్గా అంటే సూపర్గా ఉంది. మేము వెళ్ళే ప్లేస్ అయితే ఇప్పుడు పీనారి షూటింగ్ ప్లేస్ అనమాట. అది ఫస్ట్ టైం కనుక మన వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీ ముందుకు వస్తూ ఉంటాయి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ప్రతి ఒక్క వీడియో ముందుగా నోటిఫికేషన్ ద్వారా మీ ముందుకు అయితే వచ్చేస్తుంటుంది. అరకులో జర్నీ చేసే వాళ్ళకి, ట్రావెల్ చేసే వాళ్ళకి, ఇట్లాగా టూరిస్ట్ ప్లేస్లకు వెళ్ళాలనుకుంటే అక్కడక్కడ మనకి టెంట్లు వేసి మనకైతే రెంట్కి అయితే హౌస్లు ఇస్తారనమాట. టెంట్లలో మేమైతే ఇప్పుడు అరకు పీనారి షూటింగ్ ప్లేస్కి అయితే వచ్చేసాము. ఇక్కడ అల్లు అర్జున్ మూవీ పరుగు ఉంది కదా, ఆ మూవీ ఇక్కడే తీశారు. అప్పుడు ఎలా ఉండిందో మనకైతే తెలియదు. ఇప్పుడైతే ఇలా ఉందన్నమాట. ఇక్కడ మనకి రాయితో సిమెంట్తో కట్టిన ఏది మనకి ఇక్కడైతే కనిపించదు. ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్లేసు మనం చూసే ప్రతి ఒక్క వస్తువు ఒక వుడ్తోనే తయారు చేసి పెట్టి ఉన్నారు. కానీ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా న్యాచురల్గా ఉంది. చూసారా, నేను చూపించేది ఇది మొత్తము వుడ్డే అనమాట. చూడండి ఎంత స్టైల్గా చెక్కి క్లాస్గా పెట్టున్నారు. చాలా అంటే చాలా బాగుంది. లోపల కూడా ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి. ఇక్కడ లోపల పోవడానికి ఎంట్రన్స్ ఫీజు వచ్చేసి 40 రూపీస్ అనమాట. 40 రూపాయలు తీసుకొని మనకి లోపలికైతే అలో చేస్తారు. ఒక్కొక్క చెట్టుని చూస్తూ ఉంటే అసలు మనకి ఎలా ఉంటుంది అంటే, ఇది ఏంది ఇంత పొడవు ఉందా ఈ చెట్టు అని అనిపిస్తుంది. ఆకాశంలో ఉంటుంది ఒక్కొక్క చెట్టు అయితే. కింద నుంచి ఇలా పైకి చూడాలా, చెట్లను చూడాలంటే అంత హైట్లో ఉన్నాయి. ఇక్కడ ఏమేమి ఉన్నాయి అనేసి మనకి ఇక్కడ వేసేస్తున్నారనమాట. ప్లేస్కి వెళ్ళి చూడండి అనేసి. చాలా అంటే చాలా బాగుంది షూటింగ్ ప్లేస్. మేము వెళ్ళి చూసే చెట్లు, ఈ చెట్లు అయితే నాకైతే నేమ్ అయితే తెలీదు. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. చూడండి, కింద నుంచి మనం అలా చూస్తే మనకి ఆకాశం తప్పితే ఇంకా వేరే ఏం కనిపించట్లా. ఎందుకంటే అంత హైట్ ఉందన్నమాట చెట్లు అయితే. బాగుంది, చాలా నచ్చింది. ఎందుకంటే నాకు ఇలా బ్యూటిఫుల్ ప్లేసెస్కి వచ్చేసి చూడాలంటే చాలా హ్యాపీగా ఉంటుంది. నాకు న్యాచురల్ అంటే చాలా ఇష్టము. ప్లీజ్ ఇలా మీరు ఎప్పుడైనా సరే అరకుకు వస్తే తప్పకుండా ఇలాంటి ప్లేసెస్ అయితే చూడండి. ఇప్పుడు మేము ముందుకెళ్తూ ఒక ప్లేస్ అయితే చూసాము. ఇవేంటంటే ఈ మోడల్ ఎలా ఉందంటే, మామూలుగా కుంపు ఫాండా చైనీ మూవీస్ ఉంటాయి కదా, ఆ మూవీస్లో ఇలా పాండా మూవీస్లలో బొమ్మల ఛానల్స్ వస్తూ ఉంటుంది. అందులో ఇలా చాలాసార్లు చూశాను నేను. సెట్టింగ్స్ ఇల్లు ఉంటాయి కదా, ఆ మోడల్ ఉందన్నమాట. ఇట్లాగా వుడ్తోనే తయారు చేసి ఉన్నారు. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా షోగా ఉంది. అంటే టూరిస్టులకి వెళ్ళే వాళ్ళకి మనకి ఇలా స్టైల్గా పెట్టున్నారనమాట. చాలా బాగుంది ప్లేసెస్ అయితే. అక్కడ వెళ్ళే వాళ్ళకి మనం ఒకవేళ 1 డే అక్కడ స్టే చేయాలి అనుకుంటే కూడా మనకి రెంట్ హౌసెస్ కూడా ఇస్తున్నారు, టెంట్లు వేసేసి. మేమైతే ఆల్రెడీ మేము రూమ్ బుక్ చేసుకొని ఉన్నాం కాబట్టి మేమైతే ఆ హౌసెస్ అయితే తీసుకోలేదు. కానీ ఎలా ఉంటుందా అని చెప్పని నేనైతే ఫాస్ట్గా ఆ టెంట్లోకి అయితే వెళ్ళి చూశాను. కానీ టెంట్ లోపల మనకి వాళ్ళు బెడ్ ఇస్తారు, బెడ్షీట్ ఇస్తారు, ఒక పిల్లో కూడా ఇస్తారనమాట. చాలా బాగుంది. స్టే చేసే వాళ్ళకి ఏ ప్రాబ్లం అయితే ఉండదు. చాలా హ్యాపీగా ఇట్లా 1 డే మాత్రం ఇలా ఉండి ఇక్కడ దగ్గరగా ఉన్న న్యాచురల్స్ ఇంకా ఉంటుంది కదా చూడడానికి ప్లేసెస్, అవంతా చూడొచ్చు అనమాట. ఈ పీనారి అనే ప్లేస్ కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా, చాలా న్యాచురల్గా చాలా బాగుంది. తప్పకుండా మిస్ కాకుండా అరకు వచ్చిన వాళ్ళు మాత్రం ఈ టూరిస్ట్ ప్లేస్లు అన్నిటిని మాత్రం మీరు మిస్ కాకుండా చూడండి. చాలా బాగున్నాయి. నేనైతే ఇప్పుడు పరిగెత్తుకుంటూ ఒక ప్లేస్కి అయితే వచ్చేసాను. ఇక్కడ ఏంటంటే పైకి ఇలా వుడ్తో తయారు చేసి పైకి వెళ్ళిన తర్వాత మనకి న్యాచురల్ ఎలా కనిపిస్తుందో చూసి ఎంజాయ్ చేయడానికి మనకైతే ఇక్కడ చెట్టుకి ఒక వుడ్తో తయారు చేసింది ఒక చిన్న హోల్ వేసి మనిషి పట్టేలాగా ఒకటి సెట్ చేసి పెట్టున్నారనమాట.
నేనైతే కష్టపడి పాక్కుంటా ఒక 2 తాళ్ళు ఉంటే ఆ తాళ్ళు పట్టుకొని ఎలాగలాగా ఎక్కేసాను అనమాట. పెద్దవాళ్ళు అంటూ ఉంటారు పిల్లికి ఎక్కడం తెలుసు దిగడం తెలీదు అనేసి. పైకైతే ఎక్కి న్యాచురల్ అయితే చూస్తున్నానులే కానీ చాలా అంటే చాలా భయంగా ఉంది. కాళ్ళు చేతులు అంతా వణికిపోయేలాగా ఉంటుంది అనమాట నాకైతే. ఆ చెట్టును మాత్రం గట్టిగా పట్టుకున్నాను నేను, ఎందుకంటే కింద చూస్తే గిర్రుమని కళ్ళు మాత్రం బాగా తిరుగుతున్నాయి. ఎక్కడానికైతే ఎట్లాగో ఎలాగో ఎక్కేసానులే కానీ దిగడం ఎలాగా అని చెప్పని పిల్లిలాగా ఆలోచిస్తున్నాను. ఇంకా దిగేటప్పుడు మాత్రం మా వాళ్ళే చాలా అంటే చాలా హెల్ప్ చేశారు నాకు, ఎందుకంటే అంత భయం వేసింది దిగడానికైతే. ఎక్కడానికైతే ఎలాగోలాగే ఎక్కేసాను. ఎక్కి దిగి ఈ ప్లేస్ అంతా నడిచేసరికి మాకైతే అలుపు అయితే వచ్చేసింది. కొంచెం రెస్ట్ తీసుకోవడానికి ఇక్కడ వచ్చిన టూరిస్టులకి వుడ్తోనే చూడండి ఇలా చైర్స్ అయితే వేసి పెట్టున్నారు. ఒక పాప అయితే మాకు ఆ చెట్టు నుంచి వచ్చిన ఒక కాయ అయితే తీసుకొచ్చి ఇచ్చింది. అది కాయలాగైతే మాకు కనిపించట్లా, వేరేలా కనిపించింది, పేరైతే నేను చెప్పలేను. ఇక మా పాప నేనైతే సైలెంట్గా అయితే అస్సలు ఉండలేకపోతున్నాం, ఎందుకంటే ఆ చెట్టుల్లో అటు ఇటు గాలిపటంలా తిరుగుతూ ఉన్నాం అనమాట. ఇప్పుడు మేము వెళ్ళే ప్లేస్ అయితే అస్సలు సూపర్ అంటే సూపర్గా ఉంది, ఎందుకంటే ఇది చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా చేసున్నారు. ఇంకా స్టార్ట్ చేయలేదనుకుంటే ఇది ఒక హోటల్ అనుకుంటున్నా నేనైతే, మరేంటైతే ఓపెన్ చేయలేదు కాబట్టి మనం అంత గెస్ట్ చేసి కరెక్ట్గా అయితే చెప్పలేకపోతున్నాం. నేనైతే హోటల్ అనే అనుకుంటున్నాను, ఎందుకంటే చూసారా దాన్ని చూస్తేనే అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే ఆ మొత్తం వుడ్తోనే చైర్స్ కానీ టేబుల్స్ కానీ ఆ లైటింగ్స్ కూడా చూడండి. నేను మా పాప ఒక ఫోటో పిక్ అయితే దిగాలనుకున్నాము, అక్కడ వచ్చిన వాళ్ళందరూ అదే పనిలో ఉన్నారు. ఇంకా వాళ్ళతో ఎందుకులేనని చెప్పని సైడ్గా అయితే చూసేసాము. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఇది కూడా లాస్ట్, దీని మీదకి ఎక్కి చూస్తే మనకి ప్లేస్ అంతా కనపడుతుంది అనమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అప్పటి వరకు బాయ్ బాయ్.